వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, మీకు ఒక స్పిరిచువల్ ప్లేస్ మరొకటి హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ అనమాట. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అందరికీ తెలిసిందే కదా. సో ఆ ప్లేస్లోనే ఒక డివోషనల్ ప్లేస్. సో ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఇదేంటంటే హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా నడిపించబడుతున్నటువంటి దేవాలయము. చాలా చాలా స్పిరిచువల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సర్టెన్ గార్డెన్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తుంటారు. బికాస్ ఈ గుడిలో యొక్క ఏంటంటే ఇక్కడ గోమాతలు కూడా ఉంటాయి. ఇక్కడ గోవులు తెల్లగా కాకుండా ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఎర్ర గోవులు అంటారు. ఎర్ర గోవులకు కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉన్నది. సో వాటికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. సో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించేటువంటి దేవాలయం కూడా అని చెప్పుకోవచ్చు. వీళ్ళు గోసేవ కూడా చేస్తున్నారు. దట్టు గోవు నుండి వచ్చేటువంటి పాలతో వీళ్ళు చాలా పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు. సో వాటిని ప్రసాదంగా కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ సేల్ చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ విత్ ఫార్మింగ్ అలా ఉన్నటువంటి ఏకైక టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టెంపుల్లో ముఖ్యంగా చెప్పాలంటే దీనికి పెద్ద స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ కూడా నేను మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెంపుల్కి ఎంటర్ అవుతూ ఉండగా ఇది ఒక కొండ మీద ఉంటుందన్నమాట. ఈ కొండకు కూడా ఒక పేరు కూడా ఉంది. హరే కృష్ణ కొండ ఆలయం అని కూడా అంటారనమాట. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. సో జూబ్లీ హిల్స్లో ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రోడ్ నెంబర్ 12. సో ఆ లొకేషన్లో అయితే ఉంది. సో నేను మా బ్రదర్ కూడా వచ్చాం అనమాట ఈ టెంపుల్కి. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. సో తను కూడా పార్టిసిపేట్ చేశాడు ఈ టెంపుల్లో. సో ఇది ఎంట్రీ అనమాట. పైనుండి కిందకి వెళ్ళటం అనమాట. టెంపుల్ మొత్తం కొండలో ఈ టెంపుల్ని నిర్మించడం అనేది స్వయంభూగా స్వామి వెలిసారనమాట. సో ఇక్కడ మెయిన్ మూల విరాట్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అనమాట. లక్ష్మీ నరసింహస్వామి ప్లస్ శివుడిని ఇక్కడ పాంచజన్యేశ్వర స్వామి అని కూడా అంటారనమాట. సో ఆయనకు ఒక స్పెషల్ రూపం కూడా ఉంది. సో ఈ టెంపుల్ మొత్తం అథారిటీ అనేది హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ కల్చర్ కానీ మొత్తం హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళ సిగ్నేచర్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. సో మనకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఆంజనేయస్వామి, అభయ ఆంజనేయస్వామి, చతుర్ముఖాలతో ఉన్నటువంటి ఆంజనేయస్వామి కూడా అక్కడ దర్శనం మనం చేసుకోవచ్చు. సో ఆయన రూపం అనమాట చతుర్భుజ ఆంజనేయ స్వామి. సో మనం ఈ టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. మా బ్రదర్ చాలా పీస్ఫుల్నెస్ కానీ అది ఎక్స్పీరియన్స్ అయితే చేశాడు. సో దట్టు వీళ్ళు ఇక్కడ ఆ గోవు నుండి తీసినటువంటి పాలు కానీ పెరుగు కానీ ఆటి నుండి వచ్చినటువంటి మెటీరియల్ కానీ వాళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఒక ఫుడ్డింగ్ కూడా ఉంది. సో పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఫుడ్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో స్నాక్స్ లాంటిది. సో మేము ఇక్కడికి వచ్చాము. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లు ఇవన్నీ అరేంజ్ అయితే చేశారనమాట. సో సిట్టింగ్ అని ఒక గార్డెన్లా ఉంటుంది. సో ఒక పల్లెటూరు వాతావరణం లాగా అయితే ఉంటుంది టెంపుల్. సో అంత బాగుంది చూడండి. ఇక్కడ మేము వెళ్ళే టైంకి అప్పుడే దర్శనం స్టార్ట్ అవుతూ ఉంది. మేము 4 to 5 ఆ టైంలో వెళ్ళాము. సో చాలామంది విజిటర్స్ అయితే వస్తూ ఉన్నారు. సో వెళ్ళిన వెంటనే మనం రైట్ సైడ్ ఇలా తీసుకున్న తర్వాత మన బొట్టు కూడా మనం నామాన్ని కూడా మనం పెట్టుకుంటాము. శ్రీకృష్ణుడి సపరేట్గా ఒక హరికృష్ణ వాళ్ళకి ఒక నామం ఉంటుంది కదా. సో అది వాళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. సో అది పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు టెంపుల్లోకి ఒక డివోషనల్గా ఒక భక్తి భావంతో ఎంట్రీ అనేది ఇవ్వాలి. సో మేమైతే తీసుకున్నాము. సో అది అయిన తర్వాత మీరు లోపలికి వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు టెంపుల్ యొక్క దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కొన్ని ఈవెంట్స్ లాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. హరే కృష్ణ వాళ్ళు రాధాకృష్ణ అని చెప్పేసి నామాన్ని ఎప్పుడు జపిస్తూనే ఉన్నారన్నమాట. సో బిఫోర్ మేము టెంపుల్లోకి ఎంటర్ అవ్వకముందు టెంపుల్ యొక్క ప్రిమిసెస్ ఎలా ఉన్నాయి, టెంపుల్ చుట్టూతా కానీ ఎలా ఉంది వాతావరణం, సో అది మీకు చూపిద్దామని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం. సో రాధాకృష్ణ ట్రస్ట్ కానీ ప్లస్ దట్టు టెంపుల్ యొక్క హిస్టరీ కానీ ప్రతిదీ ఇక్కడ వాల్ మీద వాళ్ళైతే ఒక బోర్డింగ్ లాగా అరేంజ్ చేశారు. అది మేము చూస్తూ ఉన్నాము. చాలా అదృష్టమైనటువంటి భావంగా మనం అనుకోవచ్చు ఇక్కడ విజిట్ అవ్వటం అనేది టెంపుల్ని. ఇది తెలంగాణలోనే ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళ అథారిటీ వాళ్ళని కూడా నేను కనుక్కున్నాను. సో హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇన్ తెలంగాణ 1వ గోల్డెన్ టెంపుల్ అని చెప్పేసి దీనికి పేరుందనమాట. సో అంత ప్రాముఖ్యతకు చెందినటువంటి టెంపుల్ ఇది. హాయ్ లోకేష్, హలో, ఎక్కడున్నావు?
మనం బంజారా హిల్స్లో ఉన్న స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మీరు టెంపుల్ ఇటువైపు చూస్తే అక్కడ మూల విరాట్ అక్కడ ఉంటారు, అది మెయిన్ టెంపుల్. ఈ చుట్టుపక్కల వ్యూ చూసుకుంటే చాలా బాగుంటుంది. వాచ్ ఇట్. అదే మూల విరాట్. సో టెంపుల్ హిస్టరీ వచ్చేప్పటికి ఇది అరౌండ్ ది 4600 చదరపు అడుగుల అటువంటి మహామండపం మరియు 5 బంగారు మెట్లతో కూడినటువంటి రాజగోపురం అయితే ఉన్నాయి. ఇది టెంపుల్ లోపల అనమాట. ఇది ఎగ్జాక్ట్ టెంపుల్. సో మనకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే, లోపలికి వచ్చిన వెంటనే మోస్ట్ ఒక గోల్డెన్ టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేది రాధాకృష్ణులు అనమాట, లెఫ్ట్ సైడ్. సో వాళ్ళ దర్శనం అవుతుంది. సో వాళ్ళ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మిగతాయి. సో అక్కడ మేము వెళ్ళే టయానికి హారతి కూడా ఇస్తున్నారు. సో బై లక్కీగా మాకు కూడా రాధా గోవింద ఒక హారతి అయితే అందింది. సో ఇక్కడ ఒక కల్చర్ అయితే ఉంది. ఎవ్రీ ఈవినింగ్ పూట 7 o'clockకి ఆ టైంలో హారతి అనేది ఇస్తారు. సో అది చాలా గొప్పది అని కూడా అనుకోవచ్చు. మేమైతే ఆ టైంలో రీచ్ అయ్యాం. సో మేము ఆ హారతి కూడా తీసుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది మెయిన్ హారతి అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరొక క్షేత్రం అనేది చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం, ఆయన ఒక రూపం అనేది మెయిన్ అయితే, దాంతోపాటు ఆంజనేయ స్వామి కానీ, గరుడ కానీ, లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఇక్కడ మరొకటువంటిది రాధాకృష్ణ ప్లస్ వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. సో ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అనేది చాలా చెప్పుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది. సండే పూట మేము వెళ్ళాము. సండే పూట వాళ్ళకి సపరేట్గా ఇలా ఒక మ్యూజియం లాగా డిస్ప్లే కూడా ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే భగవద్గీత ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో యూత్ ఎంపోరియం వచ్చేప్పటికి ఇదొకటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. ఈ టెంపుల్లో ఈ హరే కృష్ణ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సండే ఈవినింగ్ 4 to 6 అనమాట. మైండ్ కంట్రోల్ అనమాట. హౌ టు ఇంప్రూవ్ ది మైండ్ అండ్ పీస్ ఆఫ్ ది మైండ్. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అనేటువంటి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అనమాట. ఇది బంజారా హిల్స్ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉంది. సో నేను మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ అనమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడండి సో దగ్గరగా ఇది ఎగ్జాక్ట్లీ బంజారా హిల్స్లో ఉందన్నమాట లొకేషన్. సో ఇది ఈవినింగ్ పూట 6 తర్వాత వచ్చేప్పటికి అక్కడ ఉన్నటువంటి అపీరెన్స్ అయితే ఎలా ఉంటుంది. సండే చాలామంది అయితే గ్యాదర్ అవుతారు. ఈ స్పెషల్ డ్యాన్స్ షో ఒకటి అనమాట. భక్తిలో మునిగిపోయి వాళ్ళు వేసేటువంటి నృత్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఓన్లీ డెడికేటెడ్ టు జెంట్స్ అనమాట, బాయ్స్ అండ్ జెంట్స్. వాళ్ళు ఎస్పెషల్ ఆ డ్యాన్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. సో వ్యూవర్స్, మీతో ఒక టెంపుల్ అనమాట, చాలా అంటే చాలా ఫేమస్. ఇది హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ వెంకటేశ్వర స్వామి అయినటువంటి అవతారం లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసాడనమాట. సో ఆయన వెలిసినటువంటి దివ్యక్షేత్రం. ఈ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 1000 years హిస్టరీ ఉందన్నమాట. 1000 సంవత్సరాల కిందట ఈయన స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. సో ఇక్కడ హిస్టరీ ఏంటంటే శివుడు ధ్యానంలో ఉండగా స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి ఆయన ప్రత్యక్షమయ్యి ఈయనకి శివుడికి చెప్తాడనమాట, నేను ఇక్కడ స్వయంగా వెలుస్తాను, సో నాకు ద్వారపాలకులుగా లేకపోతే నాకు ప్రొటెక్షన్గా నువ్వు ఉండమని చెప్పేసి కొంత డిస్కషన్ జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. సో ఈ టెంపుల్ని బంజారా హిల్స్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది విజన్. సో లాస్ట్ 10 to 15 years నుండి ఈ టెంపుల్ అనేది హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళకైతే వెళ్ళింది. సో అప్పటి నుండి హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ టెంపుల్ అనేది మోస్ట్ ఆఫ్ ది
ఇదిగోండి సోలార్ ప్యానల్ మీద రన్ అవుతుంది అనమాట. చూడండి ఈ టెంపుల్ మొత్తం ఈ సోలార్ ప్యానల్ మీద ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ సండే పూట అనమాట. సండే పూట మైండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు కండక్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇవాళ మేము కూడా అటెండ్ అయ్యాము. సో మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్ అండ్ లివింగ్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ ది లివింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్ టెంపుల్ వ్యూ అనమాట ఇది. ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను, టెంపుల్ లోపల కానీ బయట కానీ ఎలా ఉందో. కొంతమంది డివోటీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది. బంజారా హిల్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్. సో చూడండి మొత్తం టెంపుల్. సో టెంపుల్లో ఒక హిస్టరీ, ఎగ్జాక్ట్ హిస్టరీ చెప్పాలనుకుంటే కనుక నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో శివుడు ఎప్పుడైతే ధ్యానంలో ఉండగా లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా ఇక్కడ వెలిసాడనమాట ఆయన. సో ఆయనతో పాటు శివుడు కూడా పాంచజన్యేశ్వర స్వామి యొక్క అవతారంగా ఇక్కడ వెలిసారు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఏకైక దేవస్థానాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. టెంపుల్ కానీ టెంపుల్ చుట్టూతా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ టెంపుల్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు అప్పుడే రెయిన్ ఫాలింగ్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ స్పెషల్ ప్రసాదాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో అవి కూడా చాలా బాగున్నాయి, మేము చూసాము. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఆ పీస్ఫుల్నెస్ కానీ హిల్ మీద ఉంది కదా ఎస్పెషల్లీ. సో అందుకని చాలా అంటే చాలా పీస్ఫుల్నెస్ అనేది ఉంది చుట్టూతా. సో బర్డ్స్ కానీ పావురాలు కానీ ఈ చుట్టూతా చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే కొన్ని క్యాప్చర్ చేయలేదు ఎట్ ద టైం, తర్వాత కొన్ని క్యాప్చర్ చేసాము. సో అవి అయితే నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇగోండి ఇది హరే కృష్ణ. దీంట్లోనే కొన్ని మేము పిక్స్ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసాము. సో అవి మేము కొన్ని డిస్ప్లే చేస్తాము. సో ఆఫ్టర్ దట్ మేము టుగెదర్గా చేసినటువంటి ఫస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో అంటే చాలా బాగుంది. వీ బోత్ ఆర్ వెరీ హ్యాపీ. సో వీఆర్ షేరింగ్ ది హ్యాపీ మూమెంట్స్. ఇది బోనాలు అనమాట. సేమ్ డే అప్పుడే బోనాలు కూడా కండక్ట్ చేస్తున్నారు. పక్కనే ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది. సో అక్కడ కూడా మేము ఈ టెంపుల్ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈవెంట్స్ కానీ ఇవి కానీ మేము షూట్ చేసాం. చాలా బాగుంది ఆ టెంపుల్ దగ్గరే. ఇది అయిపోయిన తర్వాత రేణుకా ఎల్లమ్మ దేవాలయం అనమాట ఇది. అందరూ వచ్చి బోనాలు అనేది సమర్పిస్తున్నారు. సో తెలంగాణ యొక్క ఆచారం అనమాట. సో అందుకని అది కూడా మీకు విజిబుల్ చేయాలని చెప్పేసి ఆ వే కానీ ఆ డెకరేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ తెలంగాణ కల్చర్ కానీ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ప్లీజ్ వాచ్.